ఆ ఇంటికి వద్దు అన్నాను. వెళ్తే అవమానం జరుగుతుంది అన్నాను. నువ్వు విన్నావా? కనీసం మనల్ని మనుషులుగా చూడట్లేదా పెద్ద మనిషి? ఒక క్రిమినల్ లాగా చూస్తున్నాడు. చచ్చిన శవాలకు కూడా ప్రశాంతంగా పిండాలు పెడతారు. మనల్ని బ్రతికున్న శవాల్ని చేసి కంచంలో అన్నం పెట్టించి ముద్ద గొంతు దిగకుండా అడ్డుపడి అవమానించాడు. అసలైన మనిషేనా? మళ్ళీ ఏం జరిగింది సూర్య? మొదటిసారి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. మధు వాళ్ళ నాన్న మిమ్మల్ని మళ్ళీ అవమానించారా సూర్య? అప్పుడు రామ్ గారక్కడ లేరా? రామ్ గారి ముందే మీకు అవమానం జరిగిందా? తన మాటని నమ్మి వెళ్ళాం. కాని ఆ పెద్ద మనిషి ఎవరి మాట వినట్లేదు. తన బుద్ధి చూపించాడు. నోటికొచ్చిందల్లా వాగాడు. నోటికాడ కూడును లాగేస్తే ఎవ్వరైనా నోటికొచ్చిందే అంటారు సూర్య. ఆయన తినే అన్నాన్ని నేనేమైనా లాక్కున్నానా? ఆయనకు అల్లుడు కావలసిన వాణ్ణి నువ్వు పక్కన నెట్టేసి నువ్వు అల్లుడువయ్యావు కదా. పాపం ఆ పోలీస్ ఆయన మధుని రాంబాబుకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. నువ్వేమో మధుని ఎగరేసుకొనొచ్చావు. కన్న తండ్రిగా ఆయనకు ఆ మాత్రం కోపం ఉండదా ఏంటి? జల్జా బుద్ధి లేకుండా మాట్లాడుకో. బుద్ధి లేని పనిచేసింది మీ తమ్ముడు. నన్నంటారేంటండి? నోర్మయ్. ప్రేమించడం బుద్ధి లేని పనే? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పుడు పనే? 25 ఏళ్లు కష్టపడి పెంచిన కూతురు తనని కాదని ఎవరితోనో లేచిపోతే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది? మధుకాయన ఏ సంబంధం చూడకపోయుంటే అది వేరే విషయం. వెతక్కుండానే ఇంటి ముందుకొచ్చిన కోటీశ్వర్ల సంబంధం. మధుని కోరి పెళ్లి చేసుకుంటామన్నారు. కూతురు సుఖపడుతుందని తండ్రి అనుకుంటాడు కదా. కూతుర్ని ఆ కోటీశ్వర్ల ఇంటికే కోడలుగా పంపించాలని కోరుకుంటాడు కదా. రేపు మీ కూతురు పుడితే అలా ఆలోచించరా ఏంటి? మీ పాటికి మీరు అమ్మాయిని లేపుకొచ్చి హీరో అనుకుంటారా? ఆ అమ్మాయి తండ్రి జీరో కావాలా ఏంటి? మాట్లాడించాలు, బయటికెళ్ళు. ఆ ఇంటితో తెగదెంపులు చేసుకునొచ్చారు కదా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్లడం ఎందుకు? మాటలు పడి రావడం ఎందుకు? వచ్చి ఇంట్లో గొడవ పడ్డం ఎందుకు? భార్యాభర్తలు అన్నాక 100 అనుకుంటారు. నువ్వు అనవసరంగా వాళ్ళ మధ్యలో తలదోర్చుకో. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. నాతో గొడవ పడతారేంటి? అయినా ఎవరెలా పోతే నాకేంటి? కాకపోతే మధు నా చెల్లెల్లాంటిదని వెనకేసుకొద్దాం అనుకున్నాను. నువ్వు ఎవరిని వెనకేసుకురావద్దు, ముందుకు తీసుకెళ్ళొద్దు. ఇక్కడి నుంచి ముందు నువ్వు వెళ్ళు. సారీ సూర్య, మీ వదిన మాటలేం పట్టించుకోకు. అమ్మ మధు, నువ్వేం ఫీల్ అవ్వకు. తొందరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పటి వరకు మీ ఇద్దరు గొడవ పడకుండా కాస్త ఓపిగ్గా ఉండండి. నువ్వు నేను శవాలం కాదు. మీ ఇల్లే శ్మశానం. అక్కడ మనుషులెవరూ లేరు. మనసు కుళ్ళిన మతి చెడిన దెయ్యాలే ఉన్నాయక్కడ. మరొకసారి ఆ దెయ్యాల దగ్గరికి వెళ్దాము అనకు. ఈరోజే ఆఖరిసారి. వాళ్ళ దృష్టిలో మనం చచ్చిపోయాం. మన దృష్టిలో వాళ్ళు కూడా చచ్చిపోయారు. అంతే. వాట్ ఆర్ యూ డూయింగ్ రామ్? నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నా? అల్లుడు గారికి ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో, రామ్ ఫోన్ ఎవరో లేడీ లిఫ్ట్ చేసిందేంటి? హూ ఇస్ దిస్? ఏంటి? ఎవరు నువ్వు? నువ్వెవరు? ఏయ్,
నన్నే నువ్వు అంటావా? నన్ను కూడా నువ్వు అనే కదా అన్నావు. నువ్వెవరు? ఫోన్ చేసింది నువ్వు. ముందు నువ్వెవరో చెప్పు. నేను రామ్ పిన్నిని. నేను సీత పిన్నిని. రామ్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నా దగ్గరేమీ లేదు, ఛార్జింగ్లో ఉంది. ఛార్జర్ నాది, మా ఆయన దుబాయ్ నుంచి తెచ్చాడు. అది దుబాయ్ చార్జర్ అయితే నాకెందుకు, చైనా చార్జర్ అయితే నాకెందుకు? ఫస్ట్ రామ్ని పిలవు. ఎందుకు? పిలవమంటున్నాను కదా. రామ్ బిజీగా ఉన్నాడు. నేను పిలిచానని చెప్పు. ఎవరు పిలిచినా రాడు. నువ్వే ఆన్సర్ చెప్తే ఎలా? రామ్ చెప్పలేడు కాబట్టి నేను చెప్తున్నాను. అంతగా రామ్ అక్కడ ఏం చేస్తున్నాడు? చెప్పాను కదా, బిజీగా ఉన్నాడు అని. ఏంటా బిజీ? బిజీ అంటే బిజీనే. నాకు ఇరిటేషన్ తెప్పించకుండా మర్యాదగా అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. శాంతి పూజ జరుగుతుంది. శాంతి పూజ అంటే? శోభనానికి ముందు చేసే పూజ. శోభనమేంటి? ఓ, మీకింకా విషయం తెలీదు కదా. ఈ రాత్రి మా ఇంట్లో ఫస్ట్ నైట్. ఎవరికి ఫస్ట్ నైట్? ఇంకెవరికి? మీ అబ్బాయి రామ్కి, మా అమ్మాయి సీతకి. రాత్రి 9ంటికి ముహూర్తం. నీలా వస్తున్నానక్క. హలో హలో. ఏయ్, ఛ! నేను తప్పు చేశానండి. అమ్మ నాన్న అక్క బావలు కలిసిపోతే అందరూ సంతోషంగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల అక్క చాలా ఇబ్బంది పడింది. సూర్యబావ అవమానపడ్డాడు. వాళ్ళని పిలిచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇట్స్ ఓకే సీత, ప్రయత్నించడం తప్పు కాదు. నాన్న కోపం కొంచెమైనా తగ్గుతుందేమో అనుకున్నాను. అక్క బావలను క్షమిస్తారనుకున్నాను. అంత తలక్రిందులైపోయింది. ఆయన కోపం తగ్గడానికి ఇంకాస్త టైం పడుతుంది సీత. మనం వెయిట్ చేసి ఉండాల్సింది. అప్పటికి ఇప్పుడే వద్దని మీరు చెప్తూనే ఉన్నారు. నేనే తొందరపడ్డాను. నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడ్డారు. సారీ. ఇలా చూడు సీత, మీ పేరెంట్స్తో మీ అక్క బావని కలపాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది. వాళ్ళకి పెళ్లి చేసింది నేనే కదా. నువ్వేం వరి అవ్వకు సీత, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అందరం కలిసిపోతాం. మీ నాన్న వస్తున్నారు, కళ్ళు తుడుచుకో. మీరెక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు నాన్న? అల్లుడు గారికి పట్టుబట్టలు తెచ్చానమ్మా, మీరు ఇవి కట్టుకోండి బాబు. మా రిసెప్షన్కి ఇస్తున్నారా అంకల్? కాదు బాబు, మీరు ఈ పట్టుబట్టలు ఇప్పుడే కట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు అంకుల్? అది నాన్న ఇస్తున్నారు కదండి, తీసుకోండి. పల్లెటూరులో ఇలాంటి పద్ధతులు ఉంటాయండి, పాటించాలి. కానీ సీత, ఇప్పుడు ఇవి... మీరు వెళ్ళండి నాన్న, ఆయన పట్టుబట్టలు కట్టుకునే వస్తారు. ఇటివ్వండి. నాకేం అర్థం కావట్లేదు సీత. ముందేమో పూజ అన్నారు, ఇప్పుడేమో పట్టుబట్టలు కట్టుకోమంటున్నారు. అర్థం లేకుండా మా వాళ్ళు ఏ పని చేయరండి. చేసే పనికి ఒక అర్థం ఉంటుంది. ఈ పట్టుబట్టలకి అర్థం ఏంటో నీకు తెలుసా? తెలీదు, కానీ నాన్న వాళ్ళు చెప్పారు కదా, చెయ్యాలి. ఓకే, నువ్వు చెప్పావు కదా, వెళ్ళి బట్టలు కట్టుకొని వస్తాను. తీసుకోండి. మహా మహా
ఏంటి ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా? నోట్ ఓకే. ఏం జరిగింది మహా? ఏది జరగకూడదని నేను అనుకున్నానో అదే జరుగుతోంది. ఏమైంది వదినా? ఏం జరగబోతుంది? రామ్, మన రామ్. రామ్కి ఏమైంది మహా? అవును, రామ్ ఇంకా ఇంటికి రాలేదేంటి? రామ్కేమైనా జరిగిందా వదినా? చెప్పు చెల్లాయ్, రామ్ సేఫే కదా? కాదు, సేఫ్ కాదు. మన రామ్ మనకి కాకుండా పోతున్నాడు. ఏమంటున్నా మహా? ఆ పల్లెటూరు బయతులు, ఆ సంస్కారం లేని మనుషులు రామ్ లైఫ్ ని, నా డ్రీమ్స్ ని సర్వనాశనం చేయబోతున్నారు. రామ్ లైఫ్ ని నాశనం చేయబోతున్నారా? ఎలా మహా? రామ్ను వాళ్ళు ఏం చేయబోతున్నారు వదినా? త్వరగా చెప్పు చెల్లాయ్, వాళ్ళు రామ్ని ఏం చేయబోతున్నారు? ఆ మైండ్లెస్ శివకృష్ణ తన ఇంట్లో ఈ నైట్ రామ్ సీతలకి ఫస్ట్ నైట్ చేయబోతున్నాడంట. ఫస్ట్ నైటా? దానికింత షాక్ ఎందుకు? నేను ఇంకేదో అనుకున్నాను. నిజమా చెల్లాయ్? ఈ నైట్కి రామ్కి సీతకి ఫస్ట్ నైటా? ఏంటి మహా నువ్వు చెప్పేది? మనకు తెలియకుండా రామ్కి ఫస్ట్ నైట్ ఏంటి? అలా ఎలా చేస్తారు మహా? నీతో ఒక మాట అయినా చెప్పాలి కదా. నిన్ను అడగకుండా, నీ పర్మిషన్ లేకుండా రామ్కి ఫస్ట్ నైట్ ఎలా చేస్తారు? మనం చచ్చిపోయాం అనుకుంటున్నారా వాళ్ళు? అసలు ఏమనుకుంటున్నారు? మనతో చెప్పకుండా ఫస్ట్ నైట్ చేయడం ఏంటి? వాళ్ళకెంత ధైర్యం? వాళ్ళు చెప్పలేదు సరే, మన రామైనా చెప్పాలి కదా చెల్లాయ్. ఎలా ఒప్పుకుంటాడు? మాతో చెప్పకుండా నువ్వు రామ్ సీతలకి పెళ్లి చేసావు కదా. ఇప్పుడు కూడా అలాంటి మ్యానిపులేషనే అక్కడ జరుగుతోంది. వాళ్ళంతా కలిసి రామ్ని మాయ చేస్తున్నట్టున్నారు. రామ్కి మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాం, అవన్నీ రామ్ మర్చిపోయాడా? వాళ్ళు చెప్పింది అలా ఎలా వింటున్నాడు? నేను అప్పుడే చెప్పాను కదా బావగారు, ఆ పల్లెటూరు వాళ్ళ దగ్గర ఏవో మందులుంటాయి. ఆ మందు తినిపిస్తే ఎవరైనా మాయలో పడిపోతారు. వాళ్ళు మాయ చేస్తే మనం ఊరుకుంటామా? వెంటనే రామ్కు ఫోన్ చేయవదినా? చాలాసార్లు చేశాను. రామ్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రామ్ నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? అంటే రామ్ నేను లెక్క చేయడం లేదా? అప్పుడే పెళ్ళాం మాట వింటున్నాడా? నువ్వు వాగు చలపతి. మహా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను రామ్ ఇగ్నోర్ చేయడు. అక్కడేదో తప్పు జరుగుతోంది. అదే నేను అనుకుంటున్నాను. ఇందాక నేను ఫోన్ చేస్తే సీత వాళ్ళ పిన్ని లిఫ్ట్ చేసింది. రామ్ బిజీ అని ఫోన్ ఇవ్వడం కుదరదు అని చెప్పింది. అంటే కావాలనే వాళ్ళు రామ్కి ఫోన్ ఇవ్వట్లేదు మహా. నువ్వు ఫోన్ చేసినట్టు రామ్కి తెలీదేమో. అదే అయి ఉంటుంది. మీరు ఫోన్ చేసినట్టు రామ్కు తెలిసుంటే తప్పకుండా ఆన్సర్ చేసేవాడు వదినా. ఆ, వాళ్ళు రామ్ ఫోన్ని దాచేసి ఉంటారు. ఫస్ట్ నైట్ ఎన్ని గంటలకో చెప్పారా చెల్లాయ్? 9కి అని చెప్పారు. 9కా? ఆల్రెడీ 8:30 అయింది మహా. ఇంకా అరగంట టైమే ఉంది. ఆ పలి జన ఎలాగైనా ఆ ఫస్ట్ నైట్ని ఆపాలి. ఈ పరిస్థితుల్లో అది జరగకూడదు. జరిగితే అంతా నాశనం అయిపోతుంది. నా కలలన్నీ తలకిందులవుతాయి. ఆ సోడా బుడ్డి కళ్ళది, ఆ పళ్ళ కంచెది శాశ్వతంగా కోడలవుతుంది. అది నేను భరించలేను. ఎలాగైనా ఆపాలి, ఆపాలి, ఆపాలి. వాళ్ళు అక్కడున్నారు, మనం ఇక్కడున్నాం. పైగా రామ్ ఫోన్ ఎత్తట్లేదు. ఎలా ఆపుతాం చెల్లాయ్? ఆలోచించండి. ఏదో ఒక వే దొరుకుతుంది కదా. మనకి ఎక్కువ టైం లేదు. రామ్ ఫోన్ తీయకపోతే సీత వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి మహా. కరెక్ట్ మహా. ఆయనకి ఫోన్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వు. ఇమ్మీడియట్ గా ఫస్ట్ నైట్ ని ఆపమని చెప్పు.
అంతకు మించి అక్కడేం జరిగినా మర్యాదగా ఉండదని చెప్పు. వెంటనే రామ్ సీతని పంపించమని చెప్పండి. గట్టిగా వార్నింగ్ ఇవ్వండి వదినా. ఫస్ట్ నైట్ అరేంజ్ చేసింది ఆ శివకృష్ణ అయినప్పుడు అతనికి ఫోన్ చేసి ఏం లాభం? రామ్ ఫోనే ఎత్తనివ్వని వాడు తను మాత్రం లిఫ్ట్ చేస్తాడా? నువ్వు వాగు చలపతి. మహా, నువ్వు ఫోన్ చేయి. నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడానికి ఆ శివకృష్ణకి ధైర్యం చాలదు. నువ్వు ఫోన్ చేయి. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అలాగేనండి. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫోన్ మోగుతుంది లలిత. నేను చూస్తానుండండి. ఆ. ఎవరు నీలా? ఎవరైతే ఏంటక్కా, మనం బిజీలో ఉన్నాం కదా. అవునవును, ఇంట్లో కార్యం పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పనులవుతాయా? అవ్వవు. ఫోన్ కట్ చేసేయ్. కట్ చేయడం కాదక్కా, స్విచ్ ఆఫ్ చేస్తాను. లేదంటే స్టేషన్ నుంచి అస్తమానం ఎవరో ఒకళ్ళు బావగారికి ఫోన్ చేస్తూనే ఉంటారు. అదే నిజమే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయ్. కాల్ కట్ చేశారేంటి? ఎక్స్పెక్ట్ చేశా. మళ్ళీ చేయి మహా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేశా. శివకృష్ణ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మహా? కావాలని చేస్తున్నారు మహా. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? అన్నింటికీ తెగించేసినట్టున్నారు వదినా. మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారేమో. అంతే అయి ఉంటుంది చెల్లాయ్. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇన్సల్ట్ చేసావు కదా, ఇప్పుడు వాళ్ళు నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారేమో. మహా మహా చెల్లాయ్. మహా 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 డోర్ ఓపెన్ చేయి. చెల్లాయ్ ఏంటి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది? రామ్కి ఫస్ట్ నైట్ అవుతుందని తను సూసైడ్ చేసుకోదు కదా. మహా డోర్ ఓపెన్ చేయి. మహా లోపల ఏం చేస్తున్నావు మహా? డోర్ తీ మహా. వదినా డోర్ తీయండి వదినా. అనవసరంగా నేను వీళ్ళు టెన్షన్ పడుతున్నాం గాని మహాలక్ష్మి ఒకరిని చంపే రకమే గాని తాను చచ్చే రకం కాదు. ఓపెన్ ద డోర్ మహా. లోపల ఏం చేస్తున్నావు మహా? ఎలాగోలా ఫస్ట్ నైట్ ఆపుదాం. నువ్వు బయటికి రా. మనకింకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది మహా. ఆ లోపు ఏదో ఒకటి చేద్దాం. ముందు డోర్ తీ మహా. వదినా డోర్ తీయండి వదినా. అందరూ అరుస్తున్నారు, నేను అరవకపోతే బాగోదేమో. తలుపు తీ చెల్లాయ్, త్వరగా తలుపు తీ చెల్లాయ్. మహా ఓపెన్ ద డోర్ ప్లీజ్. మహా ఓపెన్ చేయి మహా. చెల్లాయ్ త్వరగా తలుపు తీ చెల్లాయ్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. జస్ట్ లీవ్ మీ అలోన్. నీలా త్వరగా కానివే. ఇంకా సీతను కూడా రెడీ చేయాలి. అల్లుడు గారిని ఎవరు రెడీ చేస్తారక్కా? బా, అల్లుడు గారి సంగతి ఆయన ఉన్నారు కదే, చూసుకుంటారులే. అల్లుడు గారికి ఏం చెప్పి బావగారు రెడీ చేస్తారు? ఏమీ చెప్పాల్సిన అవసరం లేదే. అల్లుడు గారికి అర్థమైపోతుంది. అల్లుడు గారికి సీతకి కార్యం గురించి చెప్పకుండా ఇంతవరకు నెట్టుకొచ్చాం. అల్లుడు గారికి అర్థమైనా మన సీత ఇందుకు ఒప్పుకుంటుందో లేదో. ఒప్పించడానికి
నువ్వు నేను ఉన్నాం కదే, కావాలంటే అత్తయ్య గారి సాయం కూడా తీసుకుందాం. అయిపోయిందా? ఆ. పద పద, వెళ్ళి సీతను రెడీ చేద్దాం. పద పద. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? పట్టుబట్టల్లో నువ్వు దసరా బుల్లోళ్ళలో ఉన్నావు మామా. దసరా వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఇప్పుడెందుకు ఈ వేషం అర్థం కావడం లేదు. మీకు ఒక నిజం చెప్పనా? ఏంటి? నాకు అర్థం కావడం లేదు. మరి మీ వాళ్ళు చేసే పనిలో ఏదో ఒక అర్థం ఉంటుందన్నో. ఆ అర్థం ఏంటో అర్థం కావడం లేదు మామా. వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని అడగచ్చు కదా. ఆ పనే చేద్దాం అనుకుంటున్నాను.